ఒకే ఒక్క మిస్సింగ్ మిస్టరీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్నే కుదిపేస్తోంది. ఆ కేసులో ఏం తేలబోతుంది అన్న ఉత్కంఠ మధ్య ఓ తల్లి టీవీ9ని ఆశ్రయించింది. కన్నబిడ్డ కనిపించడం లేదు, పోలీసుల తీరు తేడాగా ఉంది అన్న అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఓ తల్లి గుండె తల్లడిల్లిపోతుంటే పోలీసుల హృదయం ఎందుకు కరగట్లేదు? అసలు ఆ బిడ్డ ఎక్కడుంది? పోలీసుల దాగుడు మూతల వెనుక మతలబేంటి? ఏపీలో సాయి కృష్ణ మిస్సింగ్ కేసు దుమారం రేపుతున్న వేళ ఒక తల్లి ధైర్యంగా బయటకొచ్చింది. సాయి కృష్ణలాగే తన బిడ్డను మాయం చేసిన వాళ్లను శిక్షించాలని కన్నీరు మున్నీరైంది. ఈ వంశీ అన్న అబ్బాయి తీసుకెళ్లి పాపని చంపేశారండి. ఆటోలు వేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కావాలని గూడిపోటాన్ని చేసి చంపేశారు పాపని. కాశీ విశ్వనాథ గారి దగ్గరికి వెళ్ళి మేము కేసు పెడుతూ జరిగింది. రేపు రామ్మ ఎల్లుండి రామ్మ అని 3 నెలలుగా అలాగే మమ్మల్ని తిప్పించుకున్నారు. మా పాప ఏమైంది, ఏంటి, అసలు ఏమి జరిగింది, ఏమి తెలియాలి కదా మాకు. గారు కావాలని వాళ్ళకి వస్తాస్ పలికి అన్నీ కావాలనే చేశారండి. నా పిల్ల ఏం చేశారు, నా పిల్లని ఎక్కడ బూడ్చిపెట్టారు, నా పిల్ల నాకు కావాలన్నా. విజయవాడకు చెందిన ఈమె 10 ఏళ్లుగా తన కూతురు ఆచూకీ కోసం న్యాయ పోరాటం చేస్తోంది. ప్రేమ పేరుతో బిడ్డపై అత్యాచారం జరిగిందన్నది తల్లి ప్రధాన ఆరోపణ. బాలిక వయసు తప్పుగా నమోదు చేశారని, 14 ఏళ్లుంటే దాన్ని 30కి మార్చారని ఆవేదన వ్యక్తం చేసింది. అప్పటి 1 టౌన్ సీఐగా ఉన్న కాశీ విశ్వనాథమే అంతా చేశాడని, నిందితుడి కుటుంబంతో కుమ్మక్కై తమకు అన్యాయం చేశాడని టీవీ9తో చెప్పుకుంటూ విలపించింది. బిడ్డ కోసం కోర్టు మెట్లెక్కితే అక్కడికి కూడా వచ్చి బెదిరింపులకు దిగుతున్నారని బాధిత కుటుంబం భోరుమంటోంది. పాప ఈ ప్రూఫ్లు కానీ పాపను పూడ్చిపెట్టేది కానీ ఏమీ నాకేమలా. కాశీ విశ్వనాథ్ దగ్గర ఆ పాప తీసుకెళ్ళి వీడియో ఎవరెవరో చేసిన వీడియోస్, ఫొటోస్ అన్ని ప్రూఫ్లు కాశీ విశ్వనాథ్ దగ్గర ఉన్నాయి సార్. అవన్నీ ఆయనే చెప్పాడు, అన్ని ప్రూఫ్లు ఉన్నాయి, నువ్వు భయపడొద్దు అన్నారు. తర్వాత నాకు ఏమీ చూపించలేదు. కేసు తారుమారు చేశారు. నేను కోర్టుకి వెళ్తుంటే ఏర్పూర్ వంశీ వాళ్ళ మేనమామ ఈయన శ్రీనివాసు వాళ్ళ మేనత్తలు, నీ కూతురు పట్టే గతే నీకు పట్టుద్ది, త్వరలో మాకు ఉద్యోగాలు ఉన్నాయి, మా ఉద్యోగాలు ఏమైనా అయితే నీ కూతురు తేలిన సేవల దగ్గర నువ్వు తేలుతావు అని నానా మాటలు నానా బాధలు పెట్టి నన్ను చంపుతానికి ప్రయత్నిస్తారు. నాకు ప్రాణం ఆమె ఉంది. నాడు డబ్బు కావాలా, ఇల్లు కావాలా అని అడిగిన కాశీ విశ్వనాథ్ ఇప్పుడు నువ్వెవరని ప్రశ్నించడంతో బాధిత కుటుంబం బిత్తరపోయింది. వీళ్లు కోరుకునేది ఒక్కటే, తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాలని. సీఏ గారు మన కోర్టుకు వచ్చారు. కోర్టుకు వస్తే సార్ ఆ ప్రూఫ్లన్నీ జడ్జి గారి ముందు పెట్టండి, నా బిడ్డకి న్యాయం జరుగుతుంది. ఎవరమ్మా నేను ఎక్కడ చూసాను అని అంటున్నాడు సార్. వాడికి బెయిల్ క్యాన్సిల్ అవ్వాలి సార్. బెయిల్ క్యాన్సిల్ అయ్యి ఆడు ఉంటే కోర్టులో అదే జైల్లో ఉండాలి, లేదంటే ఆడికి ఉరిశిక్ష వేయాలి. వాడు 9 సంవత్సరాలు ఒక ఆడపిల్లని అంత దారుణంగా చంపినా కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు ఎలా బయట తిరుగుతున్నారు సార్? ఎందుకు తిరుగుతున్నారు? పోలీసులు మాకు అన్యాయం చేశారు, డాక్టర్ గారు, పోస్ట్ మార్టం అందరూ అన్యాయం చేశారు. మేము ఎవరికి ఏం చేశాం సార్? ఏమీ అప్పచెప్పాలి, ఉత్తినే ఇలా ఫోటోలు చూపించి ఈ పిల్ల మీ అమ్మాయా కదా అంతే చూసుకోండి అంతే. మాకు ఒక్క ప్రూఫ్ కూడా, బాడీ ఎక్కడ పాతి పెట్టారు, ఆ పిల్ల బట్టలు ఏంటి, ఆ పిల్ల మీద ఒంటి మీద ఏమేమి ఉన్నాయి, ఏమీ చూపించలా. సాయి కృష్ణ కేసులో సీఐగా ఉన్న నాగరాజు సస్పెండ్ అయ్యాడు. ప్రస్తుతం రిమాండ్లో ఉన్నాడు. మరి బాలిక హత్యాచారం కేసులో అన్నీ తానై వ్యవహరించిన కాశీ విశ్వనాథంపై ఎందుకు చర్యలు తీసుకోరు అంటోంది బాధిత కుటుంబం. తీరని అన్యాయం చేసి తప్పు చేసిన వాళ్లతో చేతులు కలిపిన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందే, తమకు న్యాయం జరగాల్సిందేనంటోంది. మరి ఉన్నతాధికారులు ఈ ఫ్యామిలీకి ఎలాంటి భరోసా ఇస్తారో చూడాలి.